ఒకరు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి కనికరించి ఈ భూమి మీద బ్రతికిస్తున్న ఈ కాలం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ, నేటి దినాన్ని మీరు కోరి ఉన్న విధానంలో క్రైస్తవ్యం ఉండాలని, ఆ క్రైస్తవులు లేఖనానుసారమైన ఆరాధన చేయాలని, ఆ ఆరాధన ప్రభుదినమని మీరు గ్రంథస్థం చేసి మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. రక్షింపబడినటువంటి సమూహం ఇక్కడ ఎందరైతే ఉన్నారో వీరందరితో మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి మేము చేరి ఇంతవరకు కీర్తనలతో స్తుతించున్నాం. సమయమందు లేఖనాలు వినటకు సిద్ధపడుతున్నాం తండ్రి. మా ఆత్మీయ జీవితాలకు ఏదైతే అవసరమో అవి మాకు అందించండి. క్రీస్తు యేసు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. ఆరాధకులుగా చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ, బైబిల్ చరిత్రలో ప్రారంభం నుంచి కూడా దేవుడు సంతోషపడేటువంటి కార్యక్రమం ఏది అని మనం ఆలోచన చేస్తే, ప్రారంభం నుంచి కూడా దేవుడు తన ప్రజలైనటువంటి వారి ద్వారా ఆరాధించబడాలని ఆయన కోరుకున్నాడు. ఆరాధనకి ఒక ప్రాముఖ్యత ఉన్నది. దేవునిని ఆరాధించేటువంటి సందర్భాలు అంటే కొన్ని మనం పాత నిబంధనలో నుంచి కొన్ని చూస్తూ నేటి కృత నిబంధన ఆరాధన కార్యక్రమానికి దేవుడు ఏం ఆశించాడో అది మనము ఆలోచించేద్దాం. మీరు బైబిల్ గ్రంథంలో నుంచి లేవీకాండము 23వ అధ్యాయంలో మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పనిచేయాలి. వారం 7వ దినం విశ్రాంతి దినం. అది పరిశుద్ధ దినము, పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. ఈ 23వ అధ్యాయాన్ని మనము దగ్గర పెట్టుకుంటూ, దేవుడు నియమించినటువంటి నియామక కాలాలు, దేవుడు నియమించిన నియమాలని మనం ఉల్లంఘించలేం కాబట్టి ఆయన ఏమైతే నియమించారో అవి చాటింపవలసినటువంటి బాధ్యత ఆనాడు మోషే భక్తుడికి ఇచ్చారు. ఆయన ప్రజలకి అందించారు. అవి ప్రత్యేకమైనటువంటి రోజులు కొన్ని చూస్తున్నాం. అంటే ఆ అధ్యాయం అంతట్లో దాదాపుగా ఒక 7 సంగతులు మనకు కనపడతాయి. పస్కా, అలాగే ప్రథమ ఫలములు, వారముల పండుగ, శృంగ ధ్వనుల పండుగ, ప్రాయచిత్తార్థ దినం, పర్ణశాల పండుగ, ఇవన్నీ కూడా ఈ లేవీకాండం 23వ అధ్యాయంలోనే మనకు కనపడుతూ ఉంటాయి. దేవుడైన యెహోవా నియమించినటువంటి నియామక కాలాల్లో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు జీవనాధారమైనటువంటి
ఆ మొట్టమొదటి రోజుతో వారి నియామక కాలాలు ప్రారంభమవుతున్నాయి. ఏంటి ఆ మొట్టమొదటిది? 6 దినములు పని చేయవలెను, వారము 7వ దినము అక్కడ నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనకి వారం కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది? ఆదివారం. వాళ్ళకి విశ్రాంతి దినం. అది మొదలుకొని వారి పరిశుద్ధ సంఘంగా కూడుకుని అక్కడి నుంచి వాళ్ళు జరిగించవలసినటువంటి కార్యక్రమాలు. ఆ ప్రత్యేకమైనటువంటి ఆ విశ్రాంతి దినంలో 5 ప్రత్యేకమైన సంగతులు వాళ్ళు చేయాలి. ఏంటంటే విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. అంతే. కట్టడ ఆచరించమన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి దాన్ని? అంతే. విశ్రాంతి దినం శనివారం నాడు మీరు ఆచరించండి. అది పరిపూర్ణంగా విశ్రాంతి తీసుకోవలసినటువంటి దినం. అంటే ఆ రోజు ఏ పని వాళ్ళో చేయటానికి అవకాశాలు లేవు. అంటే వ్యవసాయాలు కానీ, వ్యాపారాలు కానీ, ప్రయాణాలు కానీ ఇవేమీ చేయడానికి సెలవు లేదు. అది ఇంకా పరిపూర్ణంగా ఈరోజు మాకు విశ్రాంతి దినం. ఒకవేళ ఎవరైనా వాళ్ళని అడిగినా ఈరోజు మాకు విశ్రాంతి దినం అండి అని, ఒకవేళ 24 గంటల్లో కొన్ని గంటల్లో వాళ్ళు పని చేసుకుని కొన్ని గంటలు విశ్రాంతిని ఆచరించారనుకోండి, అది పరిపూర్ణంగా ఆచరించినట్లు కాదు. అందువల్ల విశ్రాంతి దినాన్ని పరిపూర్ణంగా వాళ్ళు ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ సంఘపు దినంగా దాన్ని ధ్యానించటానికి, ఆరాధించడానికి సమావేశం అవ్వాలి. ఎందుకు సమావేశం అవ్వాలంటే ఆ రోజు ధ్యానంలో ఉంటారు వారు. మేమందరం పరిశుద్ధ సమాజంగా చేరుకున్నాం. ఎవరైనా అన్యులు వీరు ఈవేళ సమాజంగా కూడుకున్నారు అని అంటే ఈరోజు వాళ్ళకి పరిశుద్ధ దినం కనుక దాన్ని ఆచరించడానికి వారు కూడుకున్నారు, ధ్యానిస్తారు. అందుకు సమావేశం అవ్వాలి. కొన్ని సమావేశాలు కొన్నిటికి జరిగాయి, కానీ విశ్రాంతి దిన ప్రత్యేక సమావేశం దేనికంటే ఆ రోజు దేవుణ్ణి ధ్యానించడానికి. మరొకటి ఏంటంటే విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఆచరించాలి, యెహోవాకు ప్రతిష్ఠించాలి. అంటే వారిగా దేవునికి ఏం చేసుకోవాలి? ప్రతిష్ఠించుకోవాలి. మేము దేవునికి సమర్పించుకున్నాం అనేటువంటి కార్యక్రమం. ఇది కేవలం ఒక కొందరు ఇళ్లల్లోనే జరగకూడదు. ఇశ్రాయేలీయుడు అనే ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఏం చేయాలి? దీన్ని ఆచరించాలి. ఇవాళ క్రైస్తవులు అనేవాళ్ళు దాదాపుగా ఆదివారం నాడు ఎక్కడ పోతారు? చర్చికి పోతారు, సంఘానికి వెళ్తారు, ఆరాధన చేసుకుంటారు. అలాగూ వారు కూడా ఖచ్చితంగా కుటుంబం అంతా, ఒకవేళ ఇందులో ఫ్యామిలీ ఏదైనా రాలేదనుకోండి, దేవుని ఆజ్ఞను ఏం చేసినట్లు? ఉల్లంఘించినట్లే, దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లు అవుతారు. చాలా తీవ్రంగా ఉంటుంది దాని యొక్క పర్యవసానం. చులకనగా తీసుకుంటానికి లేదు. ఏమండి? ఇంకో సంగతి ఏంటంటే, ఇప్పుడు ఈ చెప్పినటువంటి 5 సంగతులు కూడా ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా కుటుంబం ఇంటి దగ్గర విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి కనిపెట్టుకుని ఉండాలి. అమ్మో, ఈరోజు మా ఫెస్టివల్ డే వస్తుంది, మాకు ప్రత్యేకమైన రోజు వస్తుందని ఇంట్లో 4 ఉంటే 4, 10 మంది ఉంటే 10 మంది ఈ రోజు కోసం ఏం చేయాలి? కనిపెట్టుకుని ఉండాలి, ఎదురు చూడాలి. మనము శనివారం నాడే దాదాపు ఏం చేస్తూ ఉంటాం? ఆదివారానికి సిద్ధపాటు అవుతూ ఉంటాం. అయితే ఇప్పుడు చెప్పిన సందర్భాలన్నీ కూడా ఇది క్రైస్తవులు ఆచరించవలసినటువంటి పని అయితే లేదు. విశ్రాంతి దినాన్ని ఆచరించవలసిన పని లేదు. ఎందుకంటే మనం మోసే ధర్మశాస్త్రం యొక్క స్వాధీనంలో లేం కనుక ఆనాడు దేవుడు వారికి ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడింది, కృపయు సత్యం యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిందని యోహాను సువార్తలో మనం చదువుతాం. అది ఈరోజు మనం ఆచరించటానికి మనం ధర్మశాస్త్రం కింద లేం. అంతవరకే. ఆచరించే వాళ్ళ గురించి కానీ ఆచరించిన వాళ్ళ గురించి కానీ అది మనకు అనవసరం. గ్రంథం ఏం మాట్లాడుతుందో అదే మనం మాట్లాడుకోవాలి. కాబట్టి
దానికి బదులుగా దేవుడు ఏమి ఇచ్చాడు అంటే 3 సంగతులు మనం రాసుకోవచ్చు. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనమును, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధుల కొలది ఒకటి. 2వ సంగతికి వస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం చెప్తాను ఏంటనేది, ముందు మీరు ఒకసారి చదివితే. 28వ అధ్యాయము విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా. మార్క్స్ వార్త 16వ అధ్యాయము విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లిని మరియు సలోమియు వచ్చి ఆయనకు పోయేవాళ్ళని సుగంధ ద్రవ్యంలో కొనిరి. వారు ఆదివారం పెందలకడే లేచి బయలుదేరి సూర్యోదయం వస్తున్నప్పుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు దినమందు నేను ఏమై ఉన్నాను అన్నాడంటే ఆత్మ. ఇప్పుడు దాదాపుగా మనం చూసిన రెఫరెన్సుల్లో వారంలో మొదటి దినము అని ఉంది. అది ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అంటాడు. వారంలో మొదటి దినాన్ని ఆదివారమున మేము ఏమి ఇచ్చామన్నాడు? రొట్టె ఇచ్చాము. వారంలో మొదటి దినం. రెండోది పునరుత్థాన దినం. యేసు ప్రభు వారు శనివారం గడిచిపోయిన తర్వాత ఆదివారం నాడు ఏమయ్యారైనా సమాధిలో తిరిగి లేచారు. మూడోది ప్రభు దినమందు నేను ఆత్మవశుడనే ఉన్నాడు అన్నాడు. అంటే వారంలో మొదటి దినం అన్నారు, రెండవది పునరుత్థాన దినం అన్నారు, మూడోది ప్రభు దినం అన్నారు. ఈ 3 పేర్లు కూడా ఏ రోజుకు వర్తిస్తాయి అంటే ఆదివారానికి వర్తిస్తాయి. ఆదివారానికి వర్తిస్తాయి అన్నమాట. ఖచ్చితంగా ఈ ఆదివారం నాడు మోషే ధర్మశాస్త్రం క్రింద లేనటువంటి ప్రజలు, క్రైస్తవులు ఆదివారాన్ని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అంటే ఈ సందర్భంలో మొదటి నుంచి కూడా బైబిల్ చరిత్రలో ఒక సంగతి ఏంటంటే దేవుడు ఆరాధన కోరుకుంటున్నాడు ప్రజల నుంచి. తన ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆరాధన కోరుకుంటూ ఉన్నాడు. ఆరాధన చేయాలని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఎప్పుడెప్పుడు ఆరాధన చేయాలి? లేవీకాండానికి వచ్చేసారు 23వ అధ్యాయంలో. అనుదినము, వారము, నెల, సంవత్సరం, ఇన్ని సందర్భాల్లో వాళ్ళు ఏం చేయాలా? ఆరాధన చేయాలి. మీరు ఆ లేవీకాండ 23వ అధ్యాయం అంతా చూస్తే ప్రతిరోజు చేసేటువంటి ఆరాధన ఉంది, వారం వారం చేసే ఆరాధన ఉంది, నెలలో ఒకరోజు మొదటి రోజు చేసే ఆరాధన ఉంది, సంవత్సరంలో ఒకసారి చేసే ఆరాధన ఉంది. ఈ వాళ్ళకి దేవుడు నియమించినటువంటి నియామక కాలాలు ఇవి. వాళ్ళు జరిగిస్తే దేవుని ఆజ్ఞను వారు నెరవేర్చిన వారు అవుతారు. ఏమండి? ఇప్పుడు దేవునికిని ప్రజలకిని మధ్యలో ఎవరో మీడియేటర్గా ఉండేవారు పూర్వం? యాజకులు యెహోవాకు నైవేద్యం పెట్టేవారు. ప్రజల పాపాల కోసం దేవునికి విజ్ఞాపన చేసేవారు. యాజకులు ప్రతిరోజు కూడా ఆరాధన చేయాలి. ప్రతిరోజు ఆరాధన చేస్తారు. ఎవరో సాయంత్రం పొద్దున్న దీపం ముట్టిస్తారు, ముట్టించి దేవునికి ఏం చేస్తారు? నైవేద్యం పెడతారు. వాళ్ళు చేసే ఆరాధన యాజకులు నిత్యము చేస్తారు. అది ప్రతిరోజు జరిగేది. అయితే అదనంగా ఏం జరిగేదంటే బలులు అర్పించేటువంటి వారు
ప్రతిదినం కూడా దేవునికి బలులు అర్పించడం కాకుండా అదనంగా ఈ యాజకులతో పాటు గుళ్ళో యాజకుడు ఉన్నాడు. ఆయన పొద్దున్న సాయంత్రం యాజకత్వం చేస్తాడు. నేను కూడా వెళ్ళి ఈరోజు బలి అర్పించాలి అని ఎవరికైనా హృదయంలో అనిపిస్తే వారు కూడా వచ్చి యెహోవాకి ఏం చేసేవారు? బలి అర్పించేవారు. ఆ బలి ద్వారానే దాన్ని ఏమన్నారు? ఆరాధన అన్నారు. ఈ బలి అయినా ఎందుకు అర్పించేవారంటే, నేను ఈ రోజు అంతట్లో నా జీవితంలో ఏదో పొరపాటు జరిగింది, నేను పాపం చేశాను కనుక ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగించుకుంటానికే ఆల్రెడీ యాజకుడు పొద్దున్న సాయంత్రం దాకా ఏం చేస్తాడు? అక్కడ యెహోవాకు ఆరాధన చేస్తాడు. ఆయన డ్యూటీ ఆయన డైలీ చేస్తాడు. చేసేటప్పుడు అదనంగా ఈ ప్రజలు ఏం చేసేవారంటే, పాపము చేశాము అని ఎవరిలో అన్న ఆ యొక్క ఆలోచన వచ్చినప్పుడు వారు యెహోవాకి ఏం చేసేవారంటే వచ్చి బళ్ళు అర్పించేటువంటి వారు అన్నమాట అండి. వారు అర్పించేటువంటి వారు ఏమండి. రెండోది ఏంటంటే, వారం ప్రతిరోజు జరిగేది ఒకటైతే వారం వారం జరిగేది. ఇది అనుదినము కూడా జరిగే ఆరాధన ఒక ప్రక్క అయితే, దేవుని ప్రజలు ప్రతి విశ్రాంతి దినాన్ని ఏం చేయాలో? దేవునికి ఆరాధన చేయాలి. మీకు అర్థమవుతుందా డిఫరెన్స్? యాజకుడు మట్టుకు ప్రతిరోజు ఏం చేయాలి? అది జరిగించేవాడు. కానీ ప్రజల మట్టుకు ఏం చేయాలంటే వారం 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 చేయవలసినటువంటి కార్యక్రమం అండి. ఇది వారానికి ఒకసారి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు ఏం చేయము? జ్ఞాపకం ఉంచుకున్నాము. ఏంటి? ప్రతి 7వ రోజు వారి విశ్రాంతిని ఏం చేయాలి? పాటించాలి. ప్రతి 7వ రోజు అంటే మన లెక్క ప్రకారంగా చెప్పండి, ఏ రోజు వస్తుంది? శనివారం నాడు వాళ్ళు ఏం పాటించాలండి? విశ్రాంతిని పాటించాలి. విశ్రాంతి దినాన్ని పాటించాలి. అలాగనాలి. విశ్రాంతి అంటే మళ్ళీ రెస్ట్ అనుకుంటారు ఒకగా. లోకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చిన తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకే. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా విశ్రాంతి దినాన్ని ఏం చేశారండి? ఆయన ఆచరించారంటే వారం వారం జరిగేటువంటి ఆరాధనా కార్యక్రమానికి క్రీస్తు కూడా ఏం చేసేవారు? వెళ్ళేవారు. వారం వారం జరిగేది అది. ఇంకా నెల అనుదినము జరిగించేటువంటి ఆరాధన చూసాము. వారంలో ఒకరోజు జరిగేటువంటి ఆరాధన చూసాము, యెహోవాకు బలులు అర్పించేటువంటిది. ఇప్పుడు నెలలో జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే, సంఖ్యాకాండము 10వ అధ్యాయము 10వ వచనంలో, మరియు ఉత్సవ దినమందున నియామక కాలముల యందును నెలల ఆరంభముల కాలమందును అంటున్నాడు. చూడండి, ఇది నెలలో జరిగేటువంటి కార్యక్రమం అన్నమాట. నెలలో మొదటి రోజు ఇశ్రాయేలు ఆరాధనా దినంగా ఆచరించేవారు. 28వ అధ్యాయం అదే గ్రంథం, 28వ అధ్యాయం. వాస్తవానికి మీరు రాసుకునే వాళ్ళు 11 నుంచి 15 వరకు రాసుకోండి. 11వ వచనంలో ఏముంది? నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి ఏం చేయాలి? అర్పించాలని ఉంది. 14వ వచనంలో క్రింద లైన్లో ఉంది చూడండి, ఇది సంవత్సరములో మాసమునకు జరగవలసిన దహన బలి అని ఉందా? రైట్. అంటే నెలలో మొదటి రోజు కూడా ఇశ్రాయేలు దేవుని ఏం చేసేవారండి? ఆరాధన చేసి. లేకపోతే సంవత్సరం, ఇది వార్షిక పండగ. సంవత్సరానికి ఒకసారి కూడా వాళ్ళు ఆరాధన చేసినట్లు కనపడుతూ ఉంటుంది.
ఇది ఎందుకు చేసేవారో మనందరికీ తెలుసు. నిర్గమాకాండం 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఈ ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకుని తమ దేశము నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసి, కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకుని అది పులియక మునిపే పిండి పిసుగు తొట్లతో దాన్ని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని ఎక్కడికి వచ్చేసారు? వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి వచ్చారు. ఇది సంవత్సరం కూడా వీళ్ళు ఆచరించాలి. పస్కా పండుగ అంటారు దీన్ని. లేక పులియన రొట్టెలు అంటే పులవకోకుండా చేయాలి. వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ ముద్ద ఏం అవ్వకోకుండా బయలుదేరి తొందరగా వచ్చారు. పులియకుండా. పులిస్తే దేవుడికి ఆ నైవేద్యం ఏమవుతాం, పని చేయదు. దేవుడు ఫ్రెష్గా మీరు ఆచరించాలి దీన్ని అని చెప్పాడు. దీనికి గుర్తుగా సంవత్సరం వాళ్ళు ఏం చేసేవారో తెలుసా? ఆరాధన చేసేవారు మాట అండి. ఏమండి, సంవత్సరం వీళ్ళు ఆరాధన చేసేటువంటి వారు. ఇంకా అనేకమైనటువంటి సంగతులు కనపడుతూ ఉంటున్నాయి. అయితే ఈ సందర్భంలో నేను ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, ఇంకా ఒకవేళ మీరు చదివేటప్పుడు కంటపడతాయి కాబట్టి చెప్తున్నాను. శృంగధ్వనులు ఉంటాయి, ప్రాయచిత్త దినం ఉంటాయి, పర్ణశాలలు ఉంటాయి. ఇది ఒక్కోటి. ఈ పర్ణశాల పండుగ అయితే 8 రోజులు ఆచరించేవారు. ఈ ప్రథమ ఫలముల పండుగ అయితే 15 రోజులు ఆచరించేవారు. ఏమండి, దీని సారాంశం ఏంటి? అది అసలు విషయం. ఇప్పుడు వీళ్ళు ఇలాగ ఆచరించడానికి గుళ్ళోకి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలో వీళ్ళు ఎప్పుడెప్పుడు ఆరాధన చేశారని చదివారు? ప్రతిదినం ప్రతిరోజు జరిగేది ఉంది. ఇది వారానికే ఒకసారి ఉంది, నెలకు ఒకసారి ఉంది, సంవత్సరానికి ఒకసారి. ఈ వేడుకలన్నీ కూడా ఇశ్రాయేలు ఎందుకు చేసేవారంటే చుట్టూ ఉన్నటువంటి ప్రజానీకము వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు. లోకంలో ఎంతమంది జనాంగం ఉండగా దేవుడు ఒక జనాంగాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వీళ్ళ ద్వారా ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా దేవుడు తనను ఏం చేసుకోవాలనుకుంటున్నాడో ప్రత్యక్షం, తన గొప్పతనాన్ని, తన యొక్క శక్తిని వీళ్ళ ద్వారా తెలియచేయాలనుకున్నాడు. కాబట్టి వీళ్ళకి ఇన్ని నియమాలు ఇచ్చాడు. యెహోవా నియమించిన నియామక కాలాలు నేను పెట్టినా, దేవుడు పెట్టినాయి. ఇప్పుడు ఒక సిస్టమ్ పెట్టామనుకోండి, అది దేవుడు గ్రంథంలో ఉన్నదాన్నే పెడతాం, కానీ గ్రంథంలో లేనిది పెట్టాం. ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగితే ఓ మాట ముందుగానే చెప్తాం, ఇది నా హితోపదేశమే కానీ దేవుని ఆజ్ఞ కాదు అంటాడు మోషే భక్తుడు కానీ పౌలు గారు కానీ. కొన్ని సందర్భాల్లో పౌలు గారు ఇది నా హితోపదేశమే అంటే ఇది నేను చెప్తున్నాను, ఇది ఇలా ఉంటే మంచిదని చెప్తున్నాను నా అనుభవంతో, కనుక మీరు ఇలా చేయండి అంటాడు. కానీ ఆజ్ఞ అయినప్పుడు ఆజ్ఞగానే చెప్తాడు. కనుక సత్యవాక్యాన్ని సరిగా విభజించేటువంటి కార్యక్రమంలో మనం ఏది ఆచరించాలి, ఎలాగ ఆచరించాలి అనేది మనం భక్తి చేస్తున్నాం. కరెక్ట్, అందరూ భక్తి చేస్తున్నారు, చేయలేదని ఎవ్వరు అనట్లేదు. నువ్వు చేసే భక్తి, నేను చేసే భక్తి అది యాక్సెప్టబుల్ అవుతే అది అంగీకరించబడుతుంది, కానీ దానివల్ల మేలు పొందుతాం. కానీ మనం చేసే భక్తి అంతా ఎందుకంటే నేను ఇంతకాలం చేస్తున్నాను కానీ దీనివల్ల ఉపయోగం లేకుండా అయిపోయింది అన్నప్పుడు ఇంకెందుకు? చేసేది లేఖనానుసారంగా మనం చేసుకున్నప్పుడు తప్పకుండా దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అందువల్ల దీని యొక్క సారాంశం ఏంటంటే, చుట్టూ ఉన్నటువంటి ప్రపంచ జనాంగం అంతయు కూడా ఎవరి వైపు వాళ్ళ కళ్ళు చూస్తున్నాయి? ఇశ్రాయేలు వైపు చూస్తున్నాయి. ఇప్పుడు మనమే అనుకుందాం, ఈ చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతా దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఈ గుడి మీద ఉంటుంది. ఈ గుడి ఏంటిది? క్రీస్తు ప్రభు యొక్క సంఘం ఆరాధన చేసేస్తాను. ఇప్పుడు గుడి అంటే కట్టడమా మనమే అంటే అందరూ మనల్ని ఏం చేస్తున్నారు? అబ్జర్వ్. వీళ్ళు నెలలో ఎన్ని రోజులు గుడి కాడికి వస్తారో, వీళ్ళు నెలలో ఏ కార్యక్రమాలు చేస్తారో, సంవత్సరంలో ఏ కార్యక్రమాలు చేస్తారో, వారంలో ఏ కార్యక్రమాలు చేస్తారో, ఇవన్నీ చేయటం వల్ల వీళ్ళు ఏం మేలు పొందుతున్నారో ఇవన్నీ ప్రజలందరూ ఏం చేస్తారు? అబ్జర్వ్ చేస్తారు. అలాగ అబ్జర్వ్ చేసి ఒక నూతన ఆత్మను అయినా దేవుని వైపు త్రిప్పటానికే దేవుడు ఒక జనాంగాన్ని ఏం చేసుకున్నాడు? ఆయన ప్రత్యేక సొత్తుగా చేసుకున్నాడు. ఆ సేనాయి కొండ దగ్గర అన్నాడు, మీరు నా మాట శ్రద్ధగా వినిన యెడల మీరు నాకు స్వకీయ సాంపాద్యంగా ఉంటారో, నా అన్నీ మీకు ఇస్తాను అని ఇలా దేవుడు వారిని సొంత జనాంగా చేసుకున్నాడు.
ఇప్పుడు మనం కూడా ఆయన ప్రజలమా సాతాను ప్రజలమా? అప్పుడప్పుడు అనుకోండి, శాంతం మనం ఎవరి ప్రజలకి ఉండాలి? ఉంటున్నామా? దీనికి ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రాఫ్ వేసుకున్నాం అనుకోండి, అందరం సోమవారం ఎవరి పని చేశాను, మంగళవారం ఎవరి పని చేశాను, బుధవారం ఎవరి పని చేశాను, ఎలా లెక్కేసుకున్నాం అనుకోండి, ఎక్కువ మనవి వస్తాయి. ఓకే, మనవి వస్తే ఇండివిజువల్, అది వేరే లెక్క. కానీ ఇందులో అపవాది కూడా మన ద్వారా చేయించే కార్యక్రమాలు కూడా కొన్ని ఉంటాయి. అప్పుడే మనం ఫెయిల్యూర్ అయిపోతాం. అందువల్ల కొంచెం జాగ్రత్తగా మనము ఆచరించాలి. ఆ రోజున కూడా ఆచరించినటువంటి వారు లేకపోలేదు. చేస్తున్నాంలే ఏదో. ఒక 2 రిఫరెన్స్లు చూద్దాం. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం. 23వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేల్ రాజులకి యోధా రాజులకి దినములన్నిటి వరకు ఎన్నడూను జరగనంత గొప్పగా ఆ సమయం ఏ పండుగ జరిగింది? ఇప్పుడు ఆ మాటలు మీకు ఏమర్థమైంది? కొద్ది రోజులు వీళ్ళు పస్కా పండుగ చేయడం ఏం చేసేసారు? మానేశారు. మరి ఆచరించమని ఆజ్ఞను ఉల్లంఘించినట్లే కాదా? ఉల్లంఘించారు. మరి ఇలా ఉల్లంఘించిన ప్రతిసారి దేవుడు శత్రువుల చేతికి ఏం చేశాడు? అప్పగించాడు. ఇప్పుడు మనం కొన్నిసార్లు ఆరాధన మానేస్తాం అనుకోండి, డెప్ మీద కొడతాడు. ఆ కొట్టినట్టు మనకే తెలీదు. ఏదో చిన్నదో పెద్దదో జరికిస్తాడు. మీకైనా నాకైనా కేవలం ఆరాధన అనుకోకండి. ఆజ్ఞలు ఏది మనము మీరినా ఏదో ఒక విషయంలో దేవుడు ఇదిగో రాజుల కాడకు వచ్చేట వరకు కూడా వీళ్ళు పస్కా పండుగ ప్రారంభంలో చేశారు. తర్వాత ఏం చేసేసారు? ఇప్పుడు మీలో ఉన్నటువంటి ఒక భయం నేను గ్రహించాను. మనం సంఘంలో ఏ కార్యక్రమం మానేసినా దేవుని దీవెనలకు దూరం అయిపోతామేమో అనే భయం ఉందా లేదా అమ్మా? ఒకవేళ మేబీ ఆర్థిక పరిస్థితులు బాగోక ఒకవేళ జరిగించకపోతే అది వేరే సమాచారం. దేవుడు మనసుంటే ఏదోలాగా సిద్ధం చేస్తాడు అనుకోండి. ఇది కార్యక్రమం నేను జరిగించకపోతే దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేసిన వ్యక్తిని అవుతాను? ఉల్లంఘించిన వ్యక్తిని అవుతానేమో. ఇదిగో వాళ్ళు అలాగే చేశారండి. ఏమండి, మరో లేఖనాన్ని చూద్దామన్నాను కదా. మలాకి గ్రంథం 1వ అధ్యాయం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమాని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు నా నామం నిర్లక్ష్య పెట్టు. యాజకులు కూడా ఏం చేస్తున్నారంట? ఆయన నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారట. నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమైంది? మరి నేను తండ్రిని అంటున్నారు కదా, మరి అయితే నాకు రావాల్సిన ఘనత తగ్గించారా? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుచున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టితమని. ఇప్పుడు దేవుడు అనగానే వాళ్ళు ఏమన్నారు చూడండి, మేము ఎప్పుడు నిర్లక్ష్య పెట్టాం తండ్రి? వారం అన్నావో, రోజు అన్నావో, నెల అన్నావో, సంవత్సరానికి అన్నావో, మేము చేయవలసినవి చేస్తున్నాం కదా అంటూ అలాగన్నప్పుడు 7వ వచనం. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు ఏం చేస్తున్నారు? అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరచడమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరచినందు చేతనే కదా. దేవుని భోజన బల్ల నీచంగా చూడకూడదు అండి. దేవుని భోజనం బల్ల ఇప్పుడు కొత్త నిబంధనలో ఏదండి? లార్డ్ సపర్, ప్రభురాత్రి భోజనం. అసలు ప్రభురాత్రి భోజనం తీసుకునేటప్పుడు మీరందరూ కూడా చక్కగా మోకరించి మోకాళ్ళ మీద ఉండి భక్తి శ్రద్ధలతో ఆ భోజనాన్ని భుజించాలి. సిద్ధపడి వచ్చి భోజనాన్ని భుజించాలి. ఒకవేళ ఏదైనా దోషం వచ్చింది నాలో అని నీకు వాక్యాన్ని బట్టి అనిపిస్తే ఆ క్షణంలోనే నువ్వు దేవుని దగ్గర ఆ రొట్టెని దగ్గరికి రాకముందే, ఆ రక్తం దగ్గరికి రాకముందే నన్ను క్షమించమని దేవుని దగ్గర ఒప్పుకుని
ఒకవేళ అలా కాకుండా నీ దగ్గరికి వచ్చిన ఆ భోజనాన్ని తింటున్నావు అనుకో, యెహోవా నామాన్ని ఏం చేసిన వ్యక్తిని అవుతున్నావు, భోజన బలను అపవిత్రం చేసిన వాళ్ళం అవుతున్నావు. అరే భోజనం టేబుల్ ఎవడన్నా పాడు చేస్తే మనకు కోపం కాదు? నీ ఇంటి దగ్గర నువ్వు చక్కగా వండి పెట్టావమ్మా, నీ యజమాని తీసుకొచ్చినప్పుడు నీ పిల్లల కోసం వండి పెట్టావు, ఈలోగా ఆ కుర్రోడు వచ్చి నాకు కూర నచ్చలేదు ఏంటి వంటకం అని గెంటేసాడు అనుకో, అప్పుడు నువ్వు కర్ర పట్టుకుని ఏం చేయాలి? ఏంట్రా ఇది నీ నాయన కష్టపడి తెచ్చిన భోజనం టేబుల్ ఇలా చేస్తావా? భోజనం టేబుల్ ఎవరైనా అపవిత్ర పరిస్తే శిక్ష గట్టిగా ఉంటుంది. నిన్న ఒక వంట జరిగింది, అందరికీ వడ్డిస్తున్నారు, అందరూ కూడా కొంచెం స్వీకరించి ఒక వద్దు అంటున్నారు. తర్వాత నేను కూర్చున్నాను, ఎందుకు వద్దు అంటున్నారు అప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది. అందువల్ల కనుక ప్రియమైన దేవుని వల్ల భోజనం వల్లనే మనం చాలా పరిశుద్ధంగా ఆచరించాలి. ఇప్పుడు భోజనం వల్లకి ఆ వెండి గిన్నెని ఆ వెండి పాత్రలు ఎందుకు కొన్నారు? వాళ్ళకి డబ్బులు ఎక్కువై కొన్నారా ఏంటి? వాళ్ళకున్న పేద స్థితిలోనే ఆ పాత్రలు, ఇది దేవుని రాజ్య భోజనం. ఇది అమ్మో నా ఇంట్లో లేకపోవచ్చు, నేను వెండి గిన్నెలో నేను తినకపోవచ్చు, దేవుని భోజనం వెండి గిన్నెలో ఉండాలి. నేను త్రాగేటువంటి నీళ్ళు వెండి గ్లాసు లేకపోవచ్చు, దేవుని పాత్ర వెండి గ్లాసులో ఉండాలి, వెండి కప్పులో ఉండాలి. దేవుని రాజ్య భోజనం. భోజనం గురించి చెప్తాను రోజు పాఠాలు. అసలు ఏ భోజనం దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా, అసలు బైబిల్ ఎన్ని భోజనాలు ఉన్నాయని చెప్తాను అనమాట అండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు భోజనాన్ని మీరు భోజన బలను ఏం చేస్తారు? అపవిత్రం చేస్తున్నారు. ఇంకేమంటున్నాడంటే, గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన అది నాకు దోషం కదా, కుంటిదానైనా రోగము గల దానిని అర్పించిన దోషం కదా, అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన అతడు నీకు ఏమండి. ఒక మనిషిని, ఒక అధికారిని మనం కన్సల్ట్ చేయడానికి వెళ్తున్నాం అనుకోండి, ఎటువంటి తీసుకెళ్తామండి? ఇప్పుడు సీజన్, ఇప్పుడు ఏం దొరుకుతాయి మనకి ఇక్కడ? అనుకోండి, సీతాఫలాల్లో ఉన్నట్లు మంచి తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి అధికారి దగ్గర నుంచి మనం ఏదో పొందుకోవాలి. ఇవాళ యెహోవా దగ్గరికి వచ్చినప్పుడు మనము కుంటిదాన్నో గురుడిదాన్నో తీసుకుని వచ్చి యెహోవాకు అంటే బలి కదా. ఆ రోజు యెహోవాకు ఆరాధన అంటే ఏమి ఇవ్వాలి? బలి ఇవ్వాలి కదండి. అంటే బలి ఎందుకు కోరాడని మీరు మనసులోకి రానివ్వకండి. మొదటి నుంచి దేవుడు బలి ఎందుకు కోరాడు, దేవుడికి బలి అవసరమా అని అనకండి. దాని ప్రాముఖ్యమైన రీజన్ ఏంటంటే, అసలు బలి ఒక రోజు ఏమవ్వబోతుంది, జరగబోద్ది అంటానికి ఈ బలులన్నింటినీ కూడా దేవుడు ఏం చేసుకొచ్చాడు? వాళ్ళ ద్వారా అర్పించుకోవచ్చు. అంటే మీరు ఇచ్చిన బలులన్నింటిలోనూ కూడా ఏమీ రక్షణ లేదు, అసలైన బలి నేను ఇవ్వబోతున్నానని వాళ్ళకి తెలియచేయటానికే ఇన్ని బలులు ఆయన ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఆజ్ఞ ఇచ్చి వాళ్ళని నెరవేర్చమన్నాడు. అదొక రీజన్. మరో రీజన్ ఉంది, అయితే పాఠంలో నుంచి బయటికి వెళ్ళకూడదు కాబట్టి ఆలోచన చేస్తూ ఉన్నాము. ఏమండి, నీ అధికారికి నీవు ఇచ్చినట్లు అది నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా, నువ్వు అడిగింది ఇస్తాడా? మంచి ఇవ్వకపోతే? ఇప్పుడు మంచి ఇచ్చేవాళ్ళు అంటే ఎలా ఉంటుందండి? నిన్ను ఎవరైనా బాగా ప్రేమించి నీకు తరచుగా ఏదో ఒకటి శ్రేష్టమైన ఇస్తున్నారనుకోండి, వాళ్ళని ఎక్కడ పెట్టుకుంటావు? హృదయంలో. నీకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటి నీ మనసులోకి ఎవరు వస్తారా? నువ్వేదో చేయాలనుకున్నావు, మొట్టమొదటి ఇంటి దగ్గరే ఏదో పదార్థం అనుకోండి, పదార్థం ఉండవు, పదార్థం ఉండగానే అలాగూ ఫస్ట్ ఎవరికి ఇవ్వాలనుకుంటావు? నీ మనసులో ఎవరైతే ఉంటారో నిన్ను చూస్తున్నారు కాబట్టి, నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుంది, ఏదో వస్తువు కొనుక్కుంటున్నావు, మొట్టమొదటి వస్తువు ఇదిగో నన్ను బాగా ప్రేమించిన నా ఆడబడుచు ఉందో, లేకపోతే నన్ను బాగా ప్రేమించేటువంటి నా అంకులు ఉన్నారో, లేకపోతే నా తమ్ముడు ఉన్నాడో, నా చెల్లి ఉన్నారో, వీళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలి అంటే వాళ్ళ ముందు మనసులో పెట్టుకుంటావు. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతా ఎవరికి ఇస్తారండి? మనసులో. శ్రేష్టమైన నువ్వు చేస్తున్నావు, వాళ్ళు చేస్తారు. గోల్డెన్ వాడు అంటారు యేసుప్రభు చెప్పిన మాట, మనుషులు మీకు ఏమి చేయవాలని కోరుదురో మీరును వారికి అలాగునే చేయండి. గొప్ప మాట. అందువల్ల ప్రియమైన దేవుని వారలారా, 9వ వచనం, దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయన శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరిగెను, ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించినా అన్ని సైన్యముల యెహోవా అడుగుచున్నాడు, మీలో ఒకడు నా బలిపీఠ మీద నిరర్ధకముగా అగ్ని రాజ పెట్టుకున్నట్టు నా మందిరపు వాకిండ్లను మూయువాడు ఒకడు మీలో ఉండిన ఎడల మీ యందు నాకు ఇష్టమో మీ చేత నేను నైవేద్యములను ఏం చేయను? సైన్యముల యెహోవా
సెలవిస్తున్నాడు. తూర్పు దిశ మొదలుకొని పడమట దిశ వరకు అన్యజనులు నా నామం ఘనముగా ఎంచబడుతును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడు. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. ఇవన్నీ సంగతులు మాట్లాడుతూ ఉంటున్నాడు అన్నమాట అండి. దాదాపుగా 12వ వచనం వరకు కూడా మీరు 12వ వచనం చదివేద్దాం. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచిన భోజనము నీచమనియు మీరు చెప్పుచు దాన్ని ఏం చేస్తున్నారు? ఎప్పుడన్నా మనం ప్రభురాత్రి భోజనాన్ని దూషింతామండి? అసలు మరి యెహోవాకు ఈ బలిచ్చేటువంటి బలి విషయంలో ఎందుకు వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే, ఆ రోజుల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ నియామక కాలాల్లో కూడా వాళ్ళు ఆచరించుకోకుండా ఉన్నారా లేదా? ఉన్నారు. ఆచరించలేదు. ఏదోటి ఇద్దాంలేండి అని ఇచ్చేసేవారు మాట అండి. కరెక్ట్ కాదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశమునకు యెహోవా సెలవిచ్చిన మాట విస్తారమైన మీ బలులు నాకెలా? దహన బలులకు పొట్టేడును బావుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమైనను, కొడుల రక్తమైనను గొర్రెపిల్ల రక్తమైనను మేకపోతుల రక్తమైనను నాకు ఇష్టమో లేదు. నా సన్నిధిని కనబడని మీరు వచ్చుచున్నారు. నా ఆవును తొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడేవాడు. మీ నైవేద్యం ఏమైపోయింది? అది నాకు అసహ్యం పుట్టించి దోపార్పణం, దానితో నీకు తేకండే. అమావాస్య విశ్రాంతి దినము సమాజ కూటమును ప్రకటన జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను అబ్బా అసలు మీరందరూ చేస్తున్నారే కానీ మీరు చేసే దాని మీద నాకు ఏమి లేదనేసాడు. ఇష్టము లేదు అనేసాడు మాట. ఏమండి? ఇష్టం లేదు. ప్రియమైన దేవుని వల్లరా మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, దేవుడు నియమించిన నియామక కాలాలు దేవుని ప్రజలు ఆచరిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఏమండి? అయితే ఇప్పుడు ఈనాడు క్రైస్తవులు ఈ పండుగలన్నీ చేయొచ్చా చేయకూడదా? మీరైతే ఏమనుకుంటున్నారు? ఆచరించమని ఆజ్ఞ అయితే మనకే లేదు. సంఘాన్ని ఆచరించమని దేవుడు చెప్పలేదు. సంఘాన్ని ఆచరించమని దేవుడు చెప్పలేదు. అయితే సంఘం స్థాపించబడిన తర్వాత సంఘం ఎలా పడిపోయిందో 3 సంగతులు చెప్తాను. ఒకటి ఏంటంటే క్రీస్తు జనన వేడుక. ఇది ఎప్పుడు ప్రారంభమైందో మీకు గతంలో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు జన్మదినము చేసుకుంటున్నారు. రెండోది శ్రమ దినాలు ఆచరిస్తున్నారు. 40 రోజులు ఏం ఆచరిస్తారు? శ్రమ దినాలు. మూడోది పునరుత్థాన వేడుక అంటే ఈస్టర్. ఇప్పుడు ఈ 3 పండుగలు క్రైస్తవులను లేక అలాగందామా సంఘాన్ని ఆచరించమని బైబిల్ చెప్పిందా అమ్మా? చెప్పలేదు. ఎక్కడ ఒక రిఫరెన్స్ కూడా లేదు. మరి ఇప్పుడు ఆచరించమని చెప్పింది ఏది? ఇందాక 3 చెప్పాను మీకు. ఏంటి? 3 ఒకే రోజుకు వర్తిస్తాయి. అది ఎలా చెప్పుకున్నాం? వారంలో మొదటి రోజు ఏ రోజు వస్తుంది? ఆదివారం వస్తుంది. రెండోది ఏం చెప్పాను? రెండోది పునరుత్థాన దినం. మూడోది ప్రభు దినం, ద లార్డ్స్ డే. ఇప్పుడు ఈ 3 కూడా ఆదివారానికే వర్తిస్తాయి. క్రొత్త నిబంధనలో క్రీస్తు జనన వేడుక జరిగిన ఒక రిఫరెన్స్ ఉందా? రైట్. రెండోది 40 రోజులు శ్రమ దినాలు పాటించండి అని ఒక రిఫరెన్స్ ఉందా? మూడోది యేసుక్రీస్తు పునరుత్థాన దినం అంటే అందరూ ఈస్టర్, ఇది ఆచరించమని బైబిల్లో ఉందా? లేని ఆచరిస్తున్నారంటే ఆయన ఆజ్ఞను ఏం చేసినట్లు? ఉల్లంఘించినప్పుడు దేవుడు సంతోషపడతాడా? అంటే ఇప్పుడు దేవుడు సంతోషపడేటువంటి రోజు ఏంటంటే చెప్పండి. మూడు మాటలుగా చెప్పండి. వారంలో మొదటి దినం ఖచ్చితంగా దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. రెండవది యేసుక్రీస్తు ప్రభువారు ఆదివారం నాడు పునరుత్థానం అయ్యారు కాబట్టి పునరుత్థానాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి? ఆరాధన చేయాలి. మూడవది ప్రభు దినం. దీన్ని ప్రభు దినం అంటారు. ఒకళ్ళు నిజంగా ప్రభు దినం చేయకపోతే మన దినం అయిపోతుంది అనుకోవాలి. నిజంగా కూడా మరి ప్రభు దినాన్ని ఆచరించకపోతే ఎలాగే? ఏమండి? ఖచ్చితంగా ప్రభు దినాన్ని ఏం చేయాలి? మనం ఆచరణ. ఇది
ఇది ఆచరించవలసినటువంటి విధానం. ఇప్పుడు ఆనాడు ఇశ్రాయేల్ ఆరాధన నుండి ఈనాడు క్రైస్తవుల యొక్క ఆ ఆరాధన బేస్ చేసుకుని ఈరోజు మనం ఏమి నేర్చుకుంటాం అనేది కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమండి, ఆ రోజు ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చినటువంటి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈరోజు ఆచరించడానికి ఉందా లేదా? లేదు. లేదు కానీ ఖచ్చితంగా దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధన మారిందంతే. ప్యాటర్న్ మారింది, మాదిరి మారింది, నిబంధన మారింది, చేయవలసిన కార్యక్రమాలు మారినాయి. ఈ మార్పును మనం గ్రహించవలసిన అవసరం ఉంది. ప్రియమైన వాళ్ళారా, కొన్ని మనం ఆలోచన చేస్తాం. ఎలాగంటే, మొట్టమొదటిది, మనం దేవుణ్ణి ఆదివారం నాడు ఆరాధన చేస్తున్నాం. ఇలాగ ఆరాధన చేస్తున్నామంటే ఇందులో ఒక విషయం ఇమిడి ఉంది. ఏంటంటే, మిగిలినటువంటి లోకములో నుంచి, మిగిలిన ప్రజల్లో నుంచి మనం వేరు చేయబడిన వారం. నా పాయింట్ అర్థమవుతుంది మీకు? అందరూ కంటే మనం ప్రత్యేకంగా సెపరేట్ చేశాడు కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు ఏం చేస్తున్నాం? దేవుణ్ణి. ఆ రోజు కూడా వాళ్ళ జనాంగం అంతటిలోకి కూడా, ప్రపంచ జనాభంలో జనాంగాల అన్నిటిలోకి కూడా ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వాళ్ళ విశ్రాంతి దినాన్ని ఏం చేశారు? పరిశుద్ధంగా. ఈవేళ నీ బంధువులు, నీ ఇంట్లో నలుగురు ఉంటే నువ్వు బయటకు వచ్చావు. నీ ఇంట్లో నీ రక్త సంబంధంలో పెద్ద ఫ్యామిలీ అయితే ఒక ఫ్యామిలీ బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళందరిలోనూ నువ్వు ప్రత్యేకమా కాదా? రైట్. అంటే వేరుపరచబడ్డావు, సెపరేట్ చేశాడు దేవుడు నిన్ను. అలాగూ ఈరోజు క్రైస్తవులుగా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, తండ్రి, నా కుటుంబంతో నన్ను కలపకుండగా నన్ను ప్రత్యేక చేసుకున్నావు తండ్రి, అందుకు నేను ఏం చేస్తున్నాను? ఈ వేళ ఆరాధన చేస్తున్నాను. మనం ప్రత్యేక జనాంగం అన్నాడు. ఇది మనకు సెపరేటు. ఒకవేళ ఈవేళ తెలియకపోవచ్చండి, ప్రత్యేకమైన వాళ్ళు ప్రత్యేకంగానే ఉంటారండి ఎప్పుడూ కూడా. పరలోకంలో కోట్ల కొలది దూతలు ఉన్నారు. అందులో దూతల్లో కూడా కేటగిరీలు ఉన్నాయా లేదా? మహాదూతలు ఉన్నారు, శరాపులు ఉన్నారు. ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు. నువ్వు ప్రత్యేకింపబడినవు అనుకో, నీ ఫ్యామిలీలోనే ఒక ఆవిడ ప్రత్యేకంగా అనుకో, అప్పుడు నేను ఎలా చూస్తారు? ఐదవ సోదరులు కుటుంబాల్లో కొన్ని విచిత్రంగా చూస్తూ ఉంటారు. మీరు క్రైస్తవులుగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు దూరంగా ఉంటున్నారనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఎలా చూస్తారు? ఈవిడంటే ఇందులోనూ ఇన్వాల్వ్ అవ్వదో, ఏమీ తినదో, ఈవిడ ప్రత్యేకమంట. ఆ నోట ఆ అకేషన్లో నీ గురించి ఏమైపోద్ది? చెప్పుకుంటారా చెప్పుకోరా? వెల్లడైపోతుంది. కొందరు ఏం చేస్తారంటే, ఇవన్నీ మనకు ఎందుకులేండి, అక్కడికి మనం వెళ్ళి మన పని ఏదో మనం జాగ్రత్తగా చేసుకుని చేద్దాం అనుకుంటాం, అవకాశం ఉంది. కానీ ఒకటి, నువ్వు దేవుని విషయంలో ప్రత్యేకంగా అయినటువంటి జనాంగంగా ఉన్నావు, వేరుపరచబడినటువంటి సమాజం అని మనం గుర్తించాలి, మనం ప్రత్యేకించాలి. రెండోది ఏంటంటే, ఆరాధన అనగా జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటిగా లోకంలో నుంచి వేరుపరచబడినటువంటి సమాజం అని మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి. రెండోది, ఆరాధన అనగా జ్ఞాపకం చేసుకుంటాం. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు లోకాన్ని 6 రోజుల్లో సృష్టించాడు. 7వ దినాన్ని ఏం తీసుకున్నాడు? అది మనం జ్ఞాపకం చేసుకుంటానికి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. తండ్రి, నీ కష్టం చేసుకున్నావు, నీ రెక్కల కష్టాన్ని ఈరోజు నేను అనుభవిస్తున్నాను. నువ్వు అంటే 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నావట, కానీ మాకేమి ఇచ్చావు తెలుసా? వారంలో మొదటి దినం ఇచ్చావు. అందుకు నిన్ను ఏం చేస్తున్నా? ఆరాధన అంటే ఆయన కార్యాలని మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం. అదే ఆరాధన. జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కొక్కరు జ్ఞాపకం చేసిన మేలు ఏది చేసేసారండి, జ్ఞాపకం చేసుకోరండి, అనుభవిస్తారు అంతే, తిరిగి జ్ఞాపకం చేసుకోరండి. మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నామంటే, నేను ప్రత్యేక జనాంగంగా నన్ను చేసినందుకు నిన్ను ఆరాధన. రెండోది ఆరాధన అంటే ఏంటంటే, రెండోది ఏం చెప్పానండి? దేవుని యొక్క రెక్కల కష్టాన్ని ఏం చేయాలి? మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని రెక్కల కష్టాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 7వ దిన విశ్రాంతి. మూడోది ఆరాధన అంటే స్తుతించుట. ఆరాధన అంటే ఏంటి? స్తుతించుట అంటే కృతజ్ఞత చెప్పడం. దేవుడు నాకు ఇచ్చిన దీవెనల కొరకు పరిశుద్ధ సంఘముగా ఆయన స్తుతించాలి. ఏమండి? సంఘముగా చేరి ఆయన స్తుతించాలి. ఇది ఆరాధన. మరి నిజముగా మన దేవుని స్తుతిస్తున్నామా? కృతజ్ఞత చెల్లిస్తున్నామా?
ఆ విషయంలో మీరు ముందుగానే ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను నేను. 4వ సంగతి ఏంటంటే ఆరాధన అంటే ఇవ్వడం. ఆరాధన అంటే ఏంటి? ఇవ్వడం మాట. అంటే మనము ఆదివారం కూడా ఖచ్చితంగా దేవునికి ఏమిస్తాం? అది ఎక్కడ చెప్పబడింది? పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను వచ్చేటప్పుడు ఆదివారం మీరు ఏం చేయండి అన్నాడు పౌలు గారు? పోగు చేసి ఉంచండి. ఆదివారానికి ఎందుకు పోగు చేసుకుంటాం? వారం అంతా కష్టపడిన కష్టాన్ని అంతటిని కూడా జాగ్రత్తగా అందులో నుంచి బాగానే తీసుకుని ఆ రోజు దేవుడు ఇమ్మని చెప్పాడు కాబట్టి ఆరాధన ఇవ్వడం. దేవునికి ఇచ్చుట ఆరాధన అండి. అని చెప్పానండి. 5వది ఆరాధన అనగా పాపమును ఒప్పుకొనడం. పాపాన్ని ఒప్పుకొనడం. ఆదివారం వచ్చిన తర్వాత మనం చేసినటువంటి అతిక్రమాలు ఏమైనా ఉన్నట్లయితే ఆరాధనలు ఏం చేయాలండి? ఒప్పుకోవాలండి. పాపం చేశానని నీకు అనిపించినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకొని దేవునికి ఒక అర్పణ తీసుకొని రావాలి. ఆ అర్పణ నువ్వు అర్పించిన తర్వాత నీకు క్షమాపణ వస్తుంది. అర్పణ లేకుండా ఏ క్షమాపణ రాదండి. మనం అనుకుంటాం జస్ట్ ఏదో ప్రార్థన చేయించుకుంటే నా అన్నీ పోతాయి అనుకుంటాం. అది గ్రంథం ఒప్పుకోదు. నువ్వు చేసిన పాపమును ఖచ్చితంగా ఏం చేయాలి? ఒక అర్పణ అర్పించాలి. అయ్యా ఇదిగో గత వారంలో ఇది నా జీవితంలో దేవుడు చేసింది, నేను ఆ విషయం నేను ఒకవేళ పాపం చేశానేమో, ఇదిగో పాపానికి ఒక అర్పణ ఇస్తున్నాను. ఏమండి ఖచ్చితంగా వాళ్ళు అర్పించాలండి. పాపాన్ని ఒప్పుకోవాలండి. ఒప్పుకుని ఆ అర్పణ ఇచ్చి ఆరాధన నుంచి వెళ్ళేటప్పుడు నేను క్షమించబడ్డాను అని అనుకుని ఇంటికి వెళ్ళాలి. అంటే నువ్వు క్షమించబడ్డాననేటువంటి నీ అంతరాత్మ చెప్పే వరకు నువ్వు ఎక్కడే ఉండాలా? ఆరాధనలో ఉండాలి. ఏదో 5 మెట్లు అప్పుడు చెప్పారు, 5 మెట్లు ఇప్పుడు చెప్తున్నారు. అది బాప్తిసం పొందేటప్పుడు 5 మెట్లు కిందకి దించారు, ముంచారు. బాప్తిసం పొందిన తర్వాత గుళ్ళోకి వెళ్ళిన తర్వాత 5 మెట్లు ఇయ్యేటి ప్రార్థన, పాటలో, వాక్యం, ప్రభురాత్రి భోజనం, వర్ధనల కొలదే ఈ 5 చేసేస్తున్నాను, ఆరాధన చేసేస్తున్నానని బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతాం కాదు. బైబిల్ పట్టుకుని వస్తాం, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోవడం కాదు. నేను చేసిన పాపములకు పూర్తిగా ఈరోజు నాకు క్షమాపణ దొరికింది అని అనుకుని నువ్వు అర్పించే అర్పణ బట్టి నీకు తెలిసిపోతుంది. ఈ అర్పణ ద్వారా దేవుడు నన్ను క్షమించాడు అని అనుకుని అప్పుడు ఆరాధనలోంచి ఏం వెళ్ళాలి? బయటికి ఇంటికి వెళ్ళాలి. అప్పుడు ఏమండి మరి ఆ రోజుని అందరూ షిలోహులో అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వెళ్ళలేదు గుళ్ళో నుంచి? అన్న వెళ్ళలేదు. ఏడుతూ ఏం చేస్తుంది? ఎందుకు చేస్తుంది? నాకు ఇంకా పిల్లలు పుట్టకపోవడానికి నేను చేసిన పాపం ఏంటి? ఆమె ఎందుకు ఏడుస్తుందో దేవునికి తెలుసు, ఆమెకు తెలుసు. పక్కనున్న యాజకుడికి కూడా, ఏలీ గారికి తెలుసా? తెలియదు కదా. ఒక్కొక్కసారి నువ్వు ఎందుకు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నావో, ఎందుకు దుఃఖపడుతున్నావో అది దేవునికి నీకే తెలుసు. ఒక్కొక్కరు వారంలో శుక్రవారం ఇండివిజువల్గా వస్తారు, బుధవారం వస్తారు. ఎవరైనా ప్రయాణం వెళ్ళినప్పుడు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తారు. మీకు అందుబాటులో దేవుడు నిజంగా ఎంత ధన్యులంటే మీరు దేవుని సన్నిధే మీ మధ్య ఉంది. అవునా కదా? అసలు నీ ఇంటి దగ్గర నువ్వు అనుకుంటావు ఈరోజు ఫ్రైడే నేను శుభ్రంగా తలస్నానం చేసి కొత్త వస్త్రాలు వేసుకుని దేవుని ఆలయానికి వెళ్ళి ఒక 10 నిమిషాలు నేను వెళ్ళి ప్రార్థన, ఒక అరగంట సేపు నన్ను డిస్టర్బ్ చేయకుండా దేవుని సందులోకి నా బాధ అంతా చెప్పుకోవాలి. నేను అలా చెప్పుకుంది కాబట్టి అన్న ఏమైంది? బైబిల్ చరిత్రలోకి ఎక్కలేదా? నీకు ఏ లోటు ఉన్న దేవుని దగ్గరికి వచ్చి నువ్వు నేను క్షమించబడ్డానో అని అనుకున్నప్పుడు ఇంటికి వెళ్ళి ఆరాధన అండి. ఎన్ని చెప్పానండి? 6వది ఏంటంటే ఆరాధన అనగా దేవునికి మన సమర్పణ. మనం సమర్పించుకోవాలి. ఇచ్చేయన్నీ ఇస్తున్నామో కానీ మనల్ని మనం ఏం చేసుకోలేకపోతున్నాం? సమర్పించుకుంటున్నాం. అదేంటి? ఆ పాట ఉంటుంది ఏంటండి? నావన్నీ అంగీకారం. బా ఏం పాటలండి పూర్వం భక్తులు రాసినవి. నా అర్పణతో పాటు నన్ను కూడా నువ్వేం చెయ్యి. అసలు ఆ రోజు కానుక సంచిలో నువ్వు కానుక పెట్టులో వేసి అర్పణ, ఈరోజు నువ్వు తీసుకొచ్చే అర్పణ అసలు ఎంత వాల్యుబుల్ నేను చెప్పలేను. అసలు దానికి అర్పణకి మనం ఇంటికి సిద్ధపడుకుని శనివారం నాడు సిద్ధపడతాం, లేకపోతే ఆదివారం ఉదయం సిద్ధపడతాం. ఈరోజు నేను తీసుకొచ్చే అర్పణ ఎంత ప్రాముఖ్యమైందో. ఈ అర్పణతో పాటు నేను ఇచ్చేసి సంచిలోనో పెట్టులోనే వేసేసి నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా కాకుండా మనకు ఏం చేసుకోవాలి? సాక్రిఫైస్. నీకు నువ్వుగా, నాకు నేనుగా. అది ఎలాగుంటుంది? సమర్పణ చేయము ప్రభువునకు
నీ దేహము బా నీ దేహాన్ని కూడా ఏం చేసుకోమన్నాడు? సమర్పించుకోండి. నేను అన్నీ ఇస్తాను కానీ నా దేహాన్ని మాత్రం నా కోసం వాడుకుంటాను అన్నాం అనుకోండి, అప్పుడు ఈ కానుక కూడా ఏమవుతాం? 12వ అధ్యాయము చూడకుండా చెప్పాలా. రామభద్ర 12వ అధ్యాయంలో ఏముందో వాక్యం ఉంది అంటారు మీరు. చదవండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము వచనం మొట్టమొదట. అందుకే అన్నాను చెప్తారని. సజీవయాగముగా మీ శరీరం చదవండి ఆ వచనం. కాబట్టి సహోదరులరా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఏం చేయండి? అదేండి ఏం చేయాలండి? సమర్పించాలండి. సమస్తం కూడా దేవునికి ఇస్తున్నాము, మంచిదేనండి. కానీ మనం కూడా ఏం చేయాలండి? సమర్పించుకోవాలండి. ఎన్ని చెప్పానండి? 6 చెప్పాను. 7వది ఏంటంటే ఆరాధన అనగా ఆనందించుట. ఆరాధన అంటే ఏంటండి? ఆనందం. మీరు ఈరోజు అందరూ ఆనందంగా ఉన్నారా? ఏదో కుటుంబాల్లో ఏదో చిన్న పెద్ద బాధలు ఉండొచ్చు, అది వేరే సమాచారం. కానీ ఆదివారం నాడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలన్నాడు? ఆనందించాలి. ఇప్పుడు నీతో ఎవరైనా చర్చికి వెళుతున్నామమ్మా, చర్చికి రా అన్నారనుకోండి, నీకు ఆనందమే, అవతలలో కూడా ఆనందంగా పిలుస్తున్నావు. ఇప్పుడు నీకు లేట్ అయింది కాబట్టి నిన్ను ఎవరైనా ఇంకా చర్చికి వెళ్ళదేంటమన్నారనుకోండి, అప్పుడు మనకు ఎలాగనిపిస్తుంది? అయ్య బాబోయ్, యెహోవా మందిరానికి వెళ్ళేటప్పుడు నేను ఎలాగెళ్ళాలి? 1 సమయానుకూలంగా వెళ్ళాలి. ఎందుకంటే మనకంటే ముందు ఎవరు వచ్చేస్తారో? యేసుప్రభు వస్తారు. అందరితో పాటు మనం కూడా ఆరాధన చేసుకోవాలి. 2వది భక్తుడు అంటాడు కదా, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను 122 చూడండి ఒకసారి. 122 ఏంటండి? వెరీ గుడ్, అందరూ ఇక్కడే ఉన్నారు. 122 యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా, అబ్బబ్బా, దేవాలయము యెరూషలేములో ఉండేది కదా. ఆ యెరూషలేం దేవాలయంలోనికి ఆ గుమ్మాల దగ్గరికి వెళ్ళేటప్పటికే సంతోషం అటండి. గుళ్ళోకి వచ్చేటప్పటికి అందరూ సంతోషంగా ఉండండి. అర్థమవుతుందా? గుళ్ళోకి వచ్చేటప్పుడు ఎలా రావద్దు, వచ్చేటప్పుడు బాధగా వస్తారు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాగ ఉండాలి? ఆరాధన అంటేనే ఏంటి? ఆనందించుట. ఆరాధన అంటే ఆనందించుట. 7 సంగతులు చెప్పాను మీకు. అందులో మొట్టమొదటి ఏంటంటే మనము లోకంలో నుంచి వేరు చేయబడినందుకు దేవుణ్ణి ఏం చేయాలి? అది ఆరాధన. ఇంకా లోకంతో కలిసిపోతే నువ్వు ఆరాధన చేసినట్లు కాదు. 2వది ఏం చెప్పానంటే ఆరాధన అనగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని రెక్కల కష్టాన్ని మనం ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకుంటాం. పిల్లలు మన రెక్కల కష్టాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారండి? ప్రతిరోజున, సంవత్సరానికి ఒకసారి. పూర్వీకులు చచ్చిపోరు అనుకోండి, వాళ్ళ ఫోటో అక్కడ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి దులిపి దాన్ని తుడిసి ఏం చేస్తుంటారు? ఒక బూరో మళ్ళీ 2 కూడా ఎట్టరు, 1 2 ఎడతారు అన్నమాట. పెట్టి అది ఆయన మీకు చాలండి పెట్టుకోండి ఆయన పెడతారు పాపం పూర్వీకులకి. వాళ్ళని సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తారు? తప్పు. ఒకవేళ సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అసలు వాళ్ళ రెక్కల కష్టమే కదా నువ్వు ఇక్కడ అనుభవించేది. వాళ్ళు కష్టపడి నీకు ఎలా పొలము, ఇల్లు, ఆస్తి, నీకు అదేంటి నెక్స్ట్ అమౌంట్ ఇవన్నీ ఇవ్వకపోతే, నీ పూర్వీకులు ఇవ్వకపోతే నీవు ఇవాళ ఎలాగో షికారుగా తిరిగేవాడవా? సమృద్ధిగా భోజనం చేసేవాడవా? పెద్దల కష్టాన్ని ఎప్పుడు ఏం చేయొద్దు, జ్ఞాపకం చేసుకో. మీ నాయన నువ్వు ఎక్కించుకుని వెళ్తున్నావు అనుక, అప్పుడు మీ నాయన అలా వెళుతున్నప్పుడు నీకేమనిపించాలి తెలుసా? మా నాయన కొనిచ్చినటువంటి మోటార్ సైకిల్ మీద చెప్పండి సంతోషంగా నడుపుతున్నాను అంటావా? లేకపోతే మా నాయనని కూర్చోబెట్టుకుని, మా అమ్మని కూర్చోబెట్టుకుని వెళ్తున్నానని ఆనంద దేవునికి స్తోత్రం చెప్పుకుంటావా? నా మాటలు అర్థం అవ్వట్లేదు మీకు? ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని రెక్కల కష్టాన్ని ఏం చేయడం? ఆరాధన అంటే. 3వది ఏం చెప్పానండి? స్తుతించుట అంటే కృతజ్ఞత చెప్పడం. పరిశుద్ధ సంఘముగా ఆ రోజు ఆయనకి ఏం చెల్లించాలి? కృతజ్ఞత. 4వది ఏం చెప్పుకున్నాం? ఇచ్చుట. ఆరాధన అనగా ఇచ్చుట. 5వది పాపములు ఏం చేయాలి? ఇక్కడ మట్టు కొంచెం కీలకమైన సంగతి చెప్పాను. ఒప్పుకున్న తర్వాత దేవుడు నన్ను క్షమించాడని నీ అంతరాత్మ చెప్పినప్పుడే నువ్వు ఇంటికి ఏం చేయి?
వెళ్ళు. లేదంటే కాసేపు ప్రార్థన చేసుకో. ఎవరన్నా వెళ్ళిపోతాయా? మా 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 విషయం మీకెందుకు? నీ సహోదరులు వెళ్ళిపోని కదా. నువ్వు ఉండి ప్రార్థన చేసుకో. ఏదో సంగతి నీకు ఆ విషయం అనిపించినప్పుడు, నేను ఇంకా నాలో లోపం ఉంది అనిపించినప్పుడు, తర్వాత ఏం చెప్పుకున్నాం అమ్మా? ఆరాధన అనగా దేవునికి మనల్ని ఏం చేసుకుంటాం అంటే గతంలో ఉండవలసినంత సమర్పణ ఇప్పుడు ఉందా లేదా, అది కూడా మీరు రిపీట్ చేసుకోవాలి ఒకసారి. గతంలో నేను ఎలాగా నన్ను నేను సమర్పించుకున్నాను, ఇప్పుడు నేను సమర్పించుకుంటున్నానా లేదా? కనుక సమర్పణ అనేటువంటిది ఆరాధనలో జ్ఞాపకం చేసుకోవాలి. చివరి ఏం చెప్పుకున్నాం? ఆనందించుట. ఆరాధన అనగా ఏం చేయాలండి? ఆనందించటానికి ఇక్కడ ఒక మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. ఆనందించటానికి అండి అవకాశాలను చూసుకోవాలండి. అవకాశాలని చూసుకోవాలి. ఆనందించడానికి లోకంలోనికి వెళుతున్నాను అనే మాట అనుకోకుండా ఓ మాట చెప్తాను. లోకంలో వారు ఆనందపడటానికి అనేక కార్యక్రమాలు వారు క్రియేట్ చేసుకోరండి. రైట్, ఇంకా దాని వివరణ మనకు అవసరం లేదు. అనేక కార్యక్రమాలు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుని ఈరోజు పార్టీ, ఈరోజు హ్యాపీ. అంతేనా? పార్టీ అంటేనేంటి? హ్యాపీ. ఆరాధన అనగా ఆనందించటానికి, ఆరాధన చేయటానికి అంటే ఆనందించటానికి అవకాశాలను మనం కల్పించుకోవాలా. ఈరోజు దేవుడు ఈ కార్యక్రమం చేస్తే ఆనందపడతాడు కాబట్టి నేను ఇది చేయాలని మనంగానే కల్పించుకోవాలి. అలా కల్పించుకుని ఏం చేసాం? మనం ఉన్నదే చేస్తున్నాం కానీ కల్పించుకుని ఏమీ చేయట్లేదు కదా. కల్పించుకుని ఇది నాకు పుట్టిందండి, ఈరోజు నేను చిన్న మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాను, దేవుడు ఆనందించే కార్యక్రమం ఏదైనా లేదండి, కూటికి చేయలేనండి, నా దగ్గర అంత సామర్థ్యం లేదు. ఇదిగో అయ్యగారు అమ్మగారు వచ్చి మా ఇంటి దగ్గర మా సంతోషం, దేవుడు ఈవేళ మా కుటుంబం ఆనందంగా ఉన్నాం, మీరు రండి, మా ఆనందంలో మీరు పాల్పంపులు పొందండి అని అవకాశాన్ని కల్పించుకుని దేవుని ఏం చేయాలా? ఆరాధన చేయాలి. పాత నిబంధన ప్రజల్లో నియామక కాలాలు తప్పారు, దేవుని శిక్షకు పాత్రులయ్యారు. కొత్త నిబంధనలో నియామక కాలాలు ఒకటి ఉంది నీకు. ఆ రోజు వారం చేశారు, అనుదినం చేశారు, నెల చేశారు, సంవత్సరానికి ఒకసారి చేశారు. కానీ ఈవేళ వారంలో మొదటి దినాన్ని దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధన అంటే 7 సంగతులు చెప్పాను. అలాగే మనం ఆరాధన చేసి దేవుని సంతోష పెడదాం. దేవుడికి ఇష్టమైనది ఏంటండి? ఈరోజు పాఠాన్ని బట్టి అదే దేవునికి ఇష్టమైనది ఏంటి? ఆయన చేస్తే ఆయన సంతోషిస్తాడు. మరి ఆరాధనకు సంబంధించింది ఒక పల్లవి ఎత్తండి. ఆరాధించేదాము ఆత్మతో నిరతము యెహోవా దేవుని, మనమంతా ఆనందగానము మనసారా చేయుచు, ఆనందగానము మనసారా చేయుచు, అనుదినం కీర్తింతుము రారాజును, అనుదినం కీర్తింతుము రారాజును, ఆరాధించేదాము ఆత్మతో నిరతము యెహోవా దేవుని. తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, దేవా నువ్వేం చేస్తే సంతోషపడతానైనా. బైబిల్ చరిత్రలో ప్రారంభం నుంచి మా పితరులు ఆరాధన చేశారు తండ్రి. ఆ ఆరాధన అనేటువంటిది నియామక కాలాలు నువ్వు కొన్ని ఏర్పాటు చేశావు. ఆ నియామక కాలాలు వారు ఉల్లంఘించిన సందర్భాలు ఉన్నాయి. అది ఏ రకంగా ఉల్లంఘించారు? రోజులు పాటించలేదు. బలులు ఇచ్చేటప్పుడు వారికి ఇష్టమైన ఇచ్చారు, నీకు ఇష్టమైన ఇవ్వలేదు. కుంటి దాన్నో దయగల తండ్రి పనికిరాని దాన్నో ఇచ్చేవారు తండ్రి. ఆవరణాల్లో తొక్కొద్దన్నావు దయగల తండ్రి. యెహోవా మందిరము ఎంతగా వాళ్ళు అపవిత్రపరిచారో ఆ రోజు. కానీ ఈనాడు నైనా క్రైస్తవులుగా మాకు మీరిచ్చిన నియామక కాలాల్లో మేము మేరక నెరవేరుస్తూ ఆజ్ఞలు పాటిస్తూ నిన్ను ఆరాధించినప్పుడు తండ్రి నువ్వు సంతోషిస్తావు. నువ్వు సంతోషిస్తే ఆ సంతోషంలో మేము అడిగింది ఇస్తాం. ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. ఆరాధికులుగా ఉన్న ప్రతి సహోదరి సహోదరుడును దీవించండి. ఇంకెవరైతేనైనా నీ పిల్లలుగా స్వీకరించబడలేదో వారిని కూడా సమీపస్తులుగా చేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిలబడదాం.